వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నేచురల్ స్టార్ నాని నిర్మాతగా తెరకెక్కిన సినిమా కోర్ట్. రామ్ జగదీష్ దర్శకత్వంలో ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి, శివాజీ ప్రధాన పాత్రలు పోషించారు. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించిన ఈ సినిమా మార్చి 14న రిలీజ్ కానున్న సందర్భంగా ట్రైలర్ ను లాంచ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో ఇండియాలో హిందూ సంప్రదాయంలో ఆడపిల్ల ఉన్న ప్రతి కుటుంబంలో కూడా మంగపతి ఉంటాడు. ఇది రియాలిటీ. సో మనందరం ఒక కాన్స్టిట్యూషన్ కట్టుబడి బతుకుతున్నాం కాబట్టి, సో దానికి లోబడి ఉండాలి కాబట్టి కేసులు గట్రా ఉంటాయి కాబట్టి దాన్ని కూడా క్రాస్ చేసి దానికంటే కూడా మా ఫ్యామిలీలో ఉన్న ఆడపిల్ల అని అనుకొని పరిధులు దాటినటువంటి ఒక క్యారెక్టరు మంగపతి. ఈ క్యారెక్టర్ ఇప్పుడు మీకు నార్మల్గా కనిపించవచ్చు, లేదంటే నాని గారు ఎలా ఇచ్చారో నాకు తెలీదు, కానీ అది నాకు చాలా పెద్ద పేరు తీసుకురాబోతుందని బలంగా నమ్ముతున్నాను. ఈ క్యారెక్టర్లో నేనే కాదండి, ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ లేకపోయినా కూడా సినిమా ఆడదు. అంత అద్భుతంగా డిజైన్ చేశాడు డైరెక్టర్. థ్యాంక్ యూ దర్శి అన్న. రామ్ జగదీష్ని నమ్మి ఈ రోజున ఇంత మంచి ప్రాజెక్ట్ మీ ద్వారా రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ కమింగ్ టు నాని సార్, నా బుక్లో 3 పేర్లు ఉంటాయి సార్. నేను రాసుకునే బుక్లో ఏ బుక్ అయినా ఎవ్రీ ఇయర్కి మారుస్తూ ఉంటాను. ఒక పేరు చిరంజీవి గారే సార్, ఒక పేరు రవితేజ గారే సార్, ఒక పేరు నాని సార్. అంటే ఒక సామాన్యుడు సినిమా కళ కనవచ్చు, ఆ సినిమా కళని నిజం చేసుకొని ఒక అద్భుతమైన ప్రస్థానం చరిత్రలో రాయొచ్చు అని నిలబెట్టిన వల్ల మీరు ముగ్గురున్నారని నేను నమ్ముతాను సార్. అసలు ఎక్కడో కాకినాడలో ఉన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇలా అసలు వాల్ పోస్టర్ త్రూ రావడం, ఇట్స్ రియలీ లక్కీ. అండ్ ఆల్సో అయ్యో ఫస్ట్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనుకున్నారో ఏంటో జాబిల్ని నన్ను చూసి జాబిల్ని పెట్టారు. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఫస్ట్లీ యువరాజ్ గారికి థ్యాంక్ యూ. ఫస్ట్ డైరెక్టర్ గారికి నన్ను చూపించి అమ్మాయి చూడని అన్న వెంటనే నేను రావడం జరిగింది అండ్ ఆడిషన్ ఇచ్చాను. అసలు ఫస్ట్లీ నాకు తెలీదు అసలు సెలెక్ట్ అవుతానని కూడా. కోర్ట్ స్టేట్ వర్సెస్ అ నోబడీ. ఈ సినిమా చాలా అంటే చాలా స్పెషల్ అంటే నాకు. ఎందుకంటే రమణ గారు కాల్ చేసి ఇలా వాల్ పోస్టర్లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంది రావాలి అంటే, నాని అన్న ప్రొడక్షన్లో మెయిన్ క్యారెక్టర్ మనకి అంటే చాలా ఎగ్జైట్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జగదీష్ అన్న కథ చెప్పాడు. నేను ఎంత అయితే ఎగ్జైట్ అయ్యి వెళ్ళానో, జగదీష్ అన్న కథ చెప్పిన తర్వాత డబుల్ త్రిబుల్ ఎగ్జైట్ అయ్యాను. బలగం అయిన తర్వాత ఏం చేయాలో చాలా ఇట్లా ఒక బ్లాంక్ స్టేట్లు ఉండే. అండ్ అప్పుడు నాని అన్న కలిసిన నేను, అన్న ఏం చేయాలన్నా అన్నారు ఇట్లా అందరు హీరో కథలు అట్లా తీసుకొస్తున్నారు అంటే, సరే ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఏమో అన్న నాకు కూడా పెద్దగా అర్థం కావట్లేదు. అందరు హీరోలు అంటే ఇట్లా కత్తులు పట్టుకుంటారు, లేకపోతే రాడ్లు పట్టుకుంటున్నారు, గన్నులు పట్టుకుంటున్నారు, నేనేం చేయాలి నాకు అర్థమవుతలే అంటే, సరే నేను ఇప్పుడు కత్తి పట్టుకున్నా, అదొక లా కొడుకు కదా, అది నువ్వు పోయి ఒక పెన్ను బుక్ పట్టుకో, నువ్వు లాయర్ నా కొడుకు అవుతావు. అట్లా కోర్ట్ స్టార్ట్ అయింది. సో నాని అన్న థ్యాంక్ యూ సో మచ్. నీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా ఇవన్నీ తక్కువ. ఐ డోంట్ నో, మీరు 14వ తారీఖు ఈ సినిమా మీరు మిస్ అవ్వకూడదని నాకు చాలా బలమైన కోరిక ఇది. దీన్ని ఎలా చెప్పాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలియట్లేదు. ఐ డోంట్ థింక్ 16 సంవత్సరాలు నా కెరియర్లో ఎప్పుడు నేను ఇలా ఒక స్టేజ్ మీద ఎక్కి దయచేసి సినిమా చూడండి అని అడుగుంటాను. ప్లీజ్ దయచేసి 14వ తారీఖు థియేటర్కి వెళ్ళండి. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి సినిమా మీరు మిస్ అవ్వకూడదని, మాకేదో ఒక సక్సెస్ వచ్చేయాలని, లేదంటే మేమేదో చాలా సంపాదించేయాలని కాదు, మీరు ఇలాంటి నా తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సినిమాని మిస్ అవ్వకూడదు అని మీ అందరినీ బతిమాలుతున్నాను. 14వ తారీఖు మీరు మిస్ అవ్వకండి. ఎందుకంటే మీరు మీ ఇంట్లో ఉన్న అందరినీ, మీ ఫ్యామిలీని, మీ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొని వెళ్ళండి. థియేటర్ బయటికి గర్వంగా వస్తారు, ఒక గొప్ప సినిమా చూసామన్న ఫీలింగ్తో వస్తారు. ఇంతగా మీకు అనిపించవచ్చు, ప్రొడ్యూసర్ కదా అలాగే చెప్తారు చూడమని, అది అనిపించవచ్చు. మీకు నమ్మకం రావడానికి నాకు ఏం చెప్పాలో ఒకవేళ 14వ తారీఖు కోర్టుకి వెళ్ళి
నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? ఇంతకంటే బలంగా నేను చెప్పలేను. దీని మీద కంటే 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాను అక్కడ డబ్బులు. బట్ చెప్తున్నా 14వ తారీఖు యూ గో టు ద థియేటర్, యుల్ బి వెరీ వెరీ హ్యాపీ. నేను సినిమా చూస్తున్నప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ కలిగింది. For more videos like this, subscribe Big TV channel.